తెల్లవారితే నీకు రాజ్య పట్టాభిషేకము అంటూ ఒక మాట అంటాడండి. నీటి పోటీచుటని కనవసరము సూర్యునకు వెలుగు చూపునట్లు నీకే ధర్మాలు చెప్పవలసిన అవసరం లేదు రామా. నువ్వే సర్వధర్మ స్వరూపుడవు, సర్వధర్మ స్వరూపుడవు రామా. నీకే ధర్మాలు చెప్పక్కర్లేదు, ఏ నీతి చెప్పక్కర్లేదు, ఏ బాధ్యతలను అప్పచెప్పవలసిన అవసరం లేదు. అటువంటి వాడివి నీవు. నా పుణ్యవశమున నాకు నీ రూపున స్వయముగా ధర్మదేవత జనించే. ఎంత గొప్ప మాట అంటారు, బిడ్డని పొగడవుడు. కానీ ఈ సమయం నేను చూస్తుంటే నాకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది. నేను ఏమి చెప్పలేను, కానీ ఒక్క మాట మాత్రం నీకు చెప్పాలనుకుంది. అది దశరథుడు రాముడికి పట్టాభిషేకంతో చెప్పిన ఒక గొప్ప మాట అండి. ఏం చెప్పాడు తెలుసా అండి? రామా, ఎప్పుడు నీ చెవులకు లొంగిపోకు, నీ కనులకు లొంగిపోకు అని చెప్పాడు వాళ్ళ నాన్నగారు. చెవుల నుంచి ఎవరు ఏది చెబితే ఆ మాటలు విని దానికి మాత్రం అది మాత్రం నమ్మకు సుమా. అలాగే కళ్ళతో చూసినటువంటి అంతానికి ఎప్పటికీ లొంగిపోకు సుమా. రాజు అనేటువంటి వాడికి వ్యక్తిత్వం కావాలి. రాజు అనేటువంటి వాడు ఎప్పుడు వ్యక్తిత్వంతో ఉంటాడో, వాడు వ్యసనాలకు బలహీనతలకు ఎప్పుడైతే లొంగిపోతాడో వాడు తన జీవితాన్ని, రాజ్యంలో ఉన్నటువంటి అందరి జీవితాన్ని పాడు చేసిన వాడు ఉంటాడు. అందువల్ల కావాల్సింది ఏమిటి అంటే, రాజు అనేటువంటి వాడు చెప్పుడు మాటలకు చెవులొక్కరాలు, కన్నులకు కల్పించిన దాన్ని చూసి ప్రతి ఒక్కటి తనకి కావాలనుకోకూడదు. రాజులో ఉండే మొదటి లక్షణం, రాజు రత్నహారీతు పార్థివ అని. రాజులకి వాళ్ళ కంటికి ఏది కనబడినట్టు వాడు సొంతం చేసేసుకుంటారట. ఆ గుణం ఉండకూడదు అంటాడు. అందువల్ల కంటికి కనిపించిందల్లా నాకు కావాలి అని అనుకోకు, అది చాలా వ్యసనాలకి ప్రమాదాలకి లోనవుతుంది. ఇది ఒకటి నేను చెప్పగలిగింది, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తెల్లవారితే పట్టాభిషేకం ఆయన అనగానే తండ్రి గారు మీ ఆజ్ఞ అన్నాడు. పొంగిపోయి కౌసల్యాదేవికి ఆనందాన్ని కలిగించే విషయం స్వయంగా రాముడిని తీసుకుని వెళ్ళాలని కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాక ఆవిడికి ముందుగానే వచ్చేసింది వార్త. కానీ ఆమె భర్త నోటి వెంట ఆ మాటలు వినాలి, తన భర్త గారు స్వయంగా చెప్పాలి అని ఆమె ఎదురు చూస్తోందిట. రాముడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఓ రాజమాత కౌసల్య ఇలా రా అన్నాడు. అది చాలా గౌరవమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి పదవి రాజరికంలో. రాజమాత అనేటువంటి మాట తల్లికి ఇచ్చే గౌరవం. అది రాజుగారి యొక్క తల్లి. అటువంటి రాజమాత అనగానే ఆవిడ పొంగిపోయింది. చాలాసార్లు ముందర నాకు ఇంత ఆనందకరమైనటువంటి వార్త మీ నోటి వెంట విన్నాను, చెప్పండి మరి ఒక్కసారి అంది. తెల్లవారితే మన పుత్రుడైన శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నాను. మన రాముడు రాజు కాబోతున్నాడు, ఆయన సామ్రాజ్ఞి కాబోతున్నాడు. స్వయంగా చెప్పాలని చంది ఏర్పాట్లు చేయన్నాడు. నేను తరించాను. ఎన్ని నాటుగా నా సౌకర్యం మీద ప్రేమ తప్ప నా మీద ప్రేమ లేదు అనుకుంటా. ఎంత ప్రేమ నాకుందని నాకు ఈ రోజు అర్థమైంది. మహారాజా, మీ కడుపున పుట్టినందుకు వాడు రాముడు, మిమ్మల్ని కట్టుకున్నందుకు పట్టపురాణిగా మేమిద్దరం కూడా ధరించాము. ఈ రఘువంశానికి సేవ చేసేటువంటి భాగ్యం
భాగ్యాన్ని మీ బిడ్డని మీరు కల్పించారని ఆవిడ ఆనందంతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తెల్లవారితే పట్టాభిషేకం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా విమానాలు వేసుకుని ఆ రామ పట్టాభిషేకానికి రావడానికి సిద్ధమైపోయి ఉన్నారు. అటువంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందండి? కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో నుంచి చీమల బారుగా వెళ్తున్నారట దానాలు తీసుకున్నటువంటి వాడు. అంత ఐశ్వర్యవంతురాలు కౌసల్య. దాన ధర్మాలను పట్టాభిషేకం అయ్యేంత వరకు కూడా ఆగడానికి వీల్లేదు అని నిరంతర అన్నదాన సందర్భాలు ఒక వంక, దాన ధర్మాలు ఒక వంక చేస్తోంది ఆవిడ. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్నదండి కైకేయి ఒక సుందరమైనటువంటి ఆ అంతఃపురం. అక్కడ ఆవిడ గారికి ప్రియమైనటువంటి చెలికత్తె ఒకటి ఉన్నది. ముసలి చెలికత్తె ఆవిడ గారు, ముదురు చెలికత్తె కూడా ఆవిడ గారు. దాని పేరే మందర. ఎంత గొప్ప పేరు పెట్టారో చూడండి రామాయణంలో ఆ పేర్లు. అది మంచి వాళ్ళ మనసులని మందరం చేస్తుందిట. ఏం చేస్తుందిట? మందరం చేసి చిరుకుతుందిట. మంచి వాళ్ళ యొక్క మనసులని చిరుకుతుందిట, మందరం చేస్తుందిట. చేస్తే విషం పుడుతుందిట. అది చిలికితే. కొంతమంది చిలికితే మనోమందరాలను అమృతం పుడుతుంది. ఈ మందరం లాంటి వాళ్ళు చిలికారంటే విషం పుడుతుందిట. అది అక్కడ రాణి గారి పర్సనల్ సెక్రటరీ ఆవిడ గారు. మంచి ఆభరణాలు అన్ని కూడా తగులుచుకుని మేడ మీద 2 చేతులు అందించి చూసుకోదండి. వీపులో దాని యొక్క దుర్మార్గం ఎంతైతే ఉందో అదంతా దాని భూమిలో ఉందిటండి. 50 కేజీల భూమి వస్తువు కాక ఉండి ఉంటుంది అనమాట. అటువంటి మందర కౌసల్యాదేవి చెలికత్తెలు అడిగింది, ఏమేమి అమ్మగారు ఏ వ్రతాలు, ఏ పూజలు, ఏ నోములు చేస్తున్నారు? ఆ ఏంటో మీకు ఇంకా తెలియదు ఏమిటి? మీకు అలంకారాలతో సరిపోతుంది మీ అమ్మగారికి. మీకు తెల్లవారితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అన్నారు. దీనికి వీపులో ఉన్నటువంటి ఆ గురి కాస్త గుండెల్లోకి వచ్చినంత పని బాబు. వెంటనే కైక దగ్గరకు పరిగెట్టింది. అదిగో చూడండి కైకమ్మ అంతఃపురం. ఆహా, ఎంత సుందరంగా, ఎంత సుగంధభరితంగా. ఒకరు వీణ వాయిస్తున్నారట, మరి ఒకరు మృదంగం వాయిస్తున్నారట, మరి ఒకరు నాట్యం చేస్తున్నారట. ఈవిడ చిలకలతోటి ఆడుకుంటుందిట. దానికి మాటలు నేర్పిస్తుంది, ఏదే రామ రామ అని. అటువంటి సమయంలో వచ్చిందండి ఈ మందర. అమ్మా మహారాణి కైక, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. ఏమిటి? ఏం జరిగితే ఏ శుభవార్తలు ఉన్నాయి? అమ్మ నేటి ముచ్చట అయ్యో ఆ మాట అనగానే పొంగిపోయింది. ఆ కైక పొంగిపోయి, ఎంత శుభవార్త చెప్పావు, మా రాముడు తెల్లవారితే రాజు కాబోతున్నాడా, ఇదిగో ఈ రత్నాల హారాన్ని వేసుకో అంటే దాన్ని మెడలో వేస్తుంది. ఇంత అయోమయంలో దశరథుడి మాయలో పడిపోయినావి అమ్మాయి అని ఆ రత్నాల హారం తీసి విసిరి కొట్టి నీ యందు మిగుల తగిలినట్టుగా కనపడు దశరథుడు
కైకాలది, మనం ఏం చేయలేమే మందరా, అదే కన్నా పెద్ద విధి చేసావు అని. ఒక్క నిమిషం ముందర నా కొడుకు పుట్టినా రఘువంశాచారం ప్రకారంగా ఎవరు పెద్దవాడైతే వాడికే రాజ్యం. మా రాముడు 24 గంటల ముందర పుట్టాడు. ఒక్క నిమిషం ముందర మా కొడుకు ముందు పుట్టినా ఈ భర్తల ఎప్పుడో పట్టాభిషేకం చేసి పెళ్లి చేసేవాడు. కానీ మన చేతుల్లో లేదే, ఛాన్స్ తప్పిపోయింది. మన వాడికి ఆలస్యంగా పుట్టాడు రామదాసుడు భరతుడు. ఏమిటోనే ఆ రాముడైతే నాకు కూడా మైమర్చిపోతూ ఉంటానే మందరా, ఏకోవా భరతో వా రామోవా అంటున్నాను. నా దృష్టిలో రాముడైనా భరతుడైనా నేను ఒక్కలాగే ప్రేమిస్తానే. ఆ రాముడు అలా మాయ చేసేస్తాడు ఎవరుకుంటున్నావో. రామ తప్పగా అలాంటిదే మందరా, మనం ఏం చేయలేమంది ఆవిడ. మనసుంటే మార్గం ఉంది తల్లికైనా, మనసుంటే మార్గం ఉందా? అవునే, తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ వేరము అన్నారు. తనకు మాలిన ధర్మం లేదే, నువ్వు కావాలంటే చెప్పు, నా గురిలో బోలెడు ఐడియాలు ఉన్నాయి అని అనగానే, ఏది ఒక నిమిషం అయితే అది ఆవిడ అనగానే ఇది చెప్పేసిందండి. కొంపలు ముంచే ఐడియా ఒకటి చెప్పిందండి. ఒకటి చెప్తే ఇంకొకటి జరిగింది. గురిలో ఉన్నవాడిని వదిలేస్తే మనం ఏమైపోయేవాళ్ళం ఏమండి? అది చెప్పినట్టు ఏమని చెప్పింది, అలా చెప్పారా ఆసుర సమాన సమయం ఆయనకు తెలియదు పాపం. పెళ్లికి ముందర అంతానేమో డిప్రెషన్, పెళ్లి అయిపోయిన తర్వాత అంతానేమో ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు పాపం. అంత తర్వాత అసలు ప్రాబ్లం పెళ్లి తర్వాత ప్రారంభం అవుతుంది. పెళ్లి అయిన తర్వాత కూడా డిప్రెషన్ అన్నమాట. అయ్యో మీ వాడికి ఇంకా పెళ్లి కాలేదా, అయ్యో మీ వాడికి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ఆయన శీఘ్రమే కళ్యాణం జరగాలి, ఇవన్నీ ఎక్కువైపోతాయి అనమాట పెళ్లి అయ్యేంత వరకు. ఆ పెళ్లి అయ్యే వరకు ఒక డిప్రెషన్, ఆ తర్వాత అసలు ప్రాబ్లం. ఎలా ఉంది నాయన వివాహ జీవితం అంటే ఏముంది, రోజు ప్రాబ్లమే. అందువల్ల దశరథుల వారికి వెంటనే అంటుందట, ఈ దశరథుడు ఒకసారి శంబరాసుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశాడు. 2 సార్లు మూర్ఛపడిపోయాడు. ఈవిడ కైకమ్మ చేత ధనస్సును బట్టి ఆ రాక్షసుని చెదరగొట్టి ఆ తర్వాత దశరథుడు చంపేశాడు. అతన్ని పొంగిపోయాడు, నువ్వు కాపాడకపోతే నా మాయలారి ప్రాణాలు, నా ప్రాణాలు నీకే, నా ప్రాణాలు నీకే అన్నట్టు. నిజంగా ఇలా ప్రాణాలు అదే తీసుకుంటాయి. అందువల్ల ఏం కావాలో వరమంటే నాకు కావలసినప్పుడు కోరుకుంటా. 2 వరాలు అన్నావు, ఇప్పుడు కోరుకోవే. ఒకటి రాముడి యొక్క పట్టాభిషేక భంగము, రెండవది రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోవాలి, ఆ తరువాత భరతుడికి పట్టాభిషేకం జరగాలి. శభాష్. కొంపలు ముచ్చేటువంటి ఐడియాలు ఎలా వస్తాయో కదా కొంతమందికి. ఎంత బాగా పచ్చనైన సంసారాన్ని ముక్కలు ముక్కలు చేసేటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపన్నత వాళ్ళ సొంతం. సంసారాన్ని ఎట్లా పాడు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళ మాటలు వింటే చాలు. నా ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ రోజున నా ఇంట్లో పనిచేసేటువంటి ఒక చెలికంటే కైక యొక్క వసంకుంకాలు లేకుండా చేసేసింది. అయోధ్య రాజ్య భవిష్యత్తును నాశనం చేసేసింది. అందువల్ల ఎవరికి మన జీవితాన్ని ఇస్తున్నాము, ఎవరి చేతుల్లో మన భవిష్యత్తును పెడుతున్నాము అనేది ముఖ్యమని వాల్మీకి గారు ఒక పాఠాన్ని చెప్తాడు అన్నమాట, మందర ద్వారా. అందువల్ల అది చెప్పిన మాటలు విని శభాష్, మంచి ఉపాయమే చెప్పినా మరచితి నాటి మాట, శభాష్ మంచి ఉపాయమే చెప్పినా మరచితి నాటి మాట, శభాష్ మంచి ఉపాయమే చెప్పినా. కొంచెం
ఎంత గొప్ప సలహా ఇచ్చావు, ఎంత గొప్ప సలహా ఇచ్చావే, చాలా ధన్యురాలిని, నా జీవితాన్ని మార్చేసిందే ఒక్క సలహాతో అని ఆ మందరాన్ని మెచ్చుకుంది. మా ఆయన వచ్చే సమయం అయింది, నువ్వు చెప్పినట్టుగానే రామ పట్టాభిషేకం జరగదు, భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది. 14 ఏళ్ళు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు రాముడు. భక్త మహాశయులందరికీ నా మనసులో ఉన్న చిన్న మాట, ఇప్పటికి దగ్గర 25 సంవత్సరాలుగా నేను అమెరికా వస్తూ ఉన్నాను. ఆ వచ్చిన తరువాత నేను 23 సంవత్సరాలుగా మా రవి తమస్సు గారితో, మా శశి తమస్సు గారితో, అమ్మాయి మా సీతమ్మ, మా రాజన్ గారు, మా అలివేలు గారు, వీళ్ళందరితో నాకు అపారమైనటువంటి అనుబంధం. ఈ సమయంలో నేను స్మరించుకోదగినటువంటి వారు, నేను పొందవలసినటువంటి ఆశీర్వచనాలు ఎవరి నుంచి తీసుకోవాలంటే అమ్మగారు, ప్రభావతి అమ్మగారు, కమలేశ్వర గారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొందాలి మనం అందరం కూడా. మహాతల్లి నా కథగానానికి కూడా వారు మృదంగం వహించారు. మా రవి తమస్సు గారికి, ప్రభావతమ్మ గారికి గురువు గారు అయినటువంటి శ్రీ జంధ్యాల జనార్దన శాస్త్రి గారు పరమ గురువులు. ఎంతమంది సహృదయులైనటువంటి వారందరికీ కూడా మృదంగ విచరించి దానితో పాటు సంస్కారాన్ని, ఆప్యాయతను, గురు భక్తిని, ప్రేమను కూడా పంచినటువంటి వారు శ్రీ జంధ్యాల జనార్దన శాస్త్రి గారు. ఆయన పేరు స్మరించుకోవడం మా రవి తమస్సు గారికి పరమానందం. గురువు పేరు తలుచుకోగానే ఎవరి కంటి వెంట ఆనంద బాష్పాలు అలా కళ్ళు చెమ్మగిలుతాయో ఆ గురువు ఏ లోకంలో ఉన్నా ఇక్కడ నుంచి ఆశీర్వదిస్తాడు ఆయన పుత్ర పౌత్ర అభివృద్ధిగా. అది గురు సాక్షాత్ పరంపర. అందువల్ల భగవంతుడి దయ కన్నా కూడా గురువు యొక్క దయ ఉన్నట్లయితే ఈ సృష్టిలో అసాధ్యమైంది ఏమీ లేదు. అందువల్ల అటువంటి ఆత్మీయులు అందరూ ఉన్నారు. నేను వారందరికీ కూడా సభాముఖంగా అనేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ హరికథాగార సరస్వతిని మీరు బ్రతికిస్తున్నారు. మీరందరూ కూడా మేము ఉద్ధరింపబడ్డాం. నేను ఎన్నాళ్ళు రాగలుగుతానో లేనో, కానీ నేను వచ్చినప్పుడల్లా నాకు ప్రతిసారి అవకాశం ఇచ్చి నాకు ఈ భగవత్ కథ గానాన్ని చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు నేను పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలైనటువంటి వాళ్ళతోటి ఈ సంప్రదాయం ఆగిపోకుండా వాళ్ళ తరువాత తరమైనటువంటి అపర్ణ లాంటి అమ్మాయిలకి, గంగా గారికి, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ బాధ్యతలను అప్పగించి ఈ ధర్మాన్ని విడవకుండా ఈ హరికథా సాంప్రదాయాన్ని గౌరవించేలాగా వాళ్ళను కూడా చక్కనైనటువంటి శిక్షణనిచ్చి తరువాత పరంగా వాళ్ళందరినీ కూడా తయారు చేశారు. చేసిన ధర్మము చెడని పదార్థం మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటిది రక్షిస్తూ ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్ముతాను. అందువల్ల నేను అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మనకి కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో మురుగంటి శ్రీరామూర్తి గారి యొక్క గాన కళ అనేటువంటి సంగీత పత్రిక ఉంది. ఇంకెక్కడ సంగీత పత్రిక అనేది లేదు మనకు అసలు. అటువంటి గాన కళ పత్రిక మురుగంటి శ్రీరామూర్తి గారు అబ్బాయి ఇక్కడ కానీ ఉన్నారా? నేను ఇప్పుడు చూసినట్టుగా గుర్తులేదు, ఒకవేళ వచ్చినట్లయితే సంతోషం. జై శ్రీమంతరమణ గోవింద. ఆ మాటలు వినగానే కైక ఆనందపడిపోయింది. ఎదురు చూస్తున్న సమయంలో స్వయంగా కైకకి వార్త చెప్పాలని వచ్చేసాడండి దశరథుల వారు. ఈవిడ అలిగింది, ఏమే మందరా, నేను వెళుతున్నాను, అలకాపురం తాళాలు తీసి శుభ్రం చేయించండి. ఎన్నాళ్ళ కాపురంలో దాంట్లో అవసరం రాలేదు, ఈరోజు అవసరం పడింది అనమాట. అనగానే అందుకే అమ్మగారు ఏమిటి కొత్త పట్టు చేత పెట్టుకుని నగలు పెట్టుకుని పువ్వులు అలంకరిస్తుని పెడతారా కోప గృహంలోకి ఎవరైనా? మరి ఎలా వెళ్ళాలి? మాసిపోయి చీర కట్టుకుని ఈ జుట్టులో ఉన్న పువ్వులన్నీ తీసి జుట్టు విరిగేసుకుని ఆ బొట్టును అలా చెరుపుకుని వెళ్ళాలి. అమ్మ, అది అమంగళకరమైన పనులు చేయకూడదు ఎవరు చెప్పినా సరే, అదంతా ఫ్యాషన్ అయినా సరే. ఏమంటే ఇప్పుడు ఏం చేస్తుంట వస్తే నా దగ్గర కట్టని చీర కట్టకుండా ఉన్నటువంటి వారి కట్టినవి లేదు మా దగ్గర ఉన్నాయి. దాని దరిద్రాన్ని ఈవిడ పడ్డాడు నాకు తీసుకుంది అనమాట. అందువల్ల ఏం జరిగిందని అలకాపురంలోకి పడింది. దశరథుడు వచ్చాడు, ఎన్నో పాటలు పడ్డాడు, ఏవేవో పాపం బ్రతిమలాడాడు. ఆవిడ ఎంతగానో చెప్పాడట, ఆడవాళ్ళు ఏదైనా సాధించుకోవాలంటే అలిగేస్తే చాలన్నమాట. ఒక్క అరగొచ్చిందా భర్త గారి దండం పెట్టి దానికి కార్డులన్నీ అప్పగించాల్సిందే అన్నమాట. అందువల్ల ఏం చేస్తాడండి పాపం ఆయన దశరథుడు వారు ఏ కాలంలో కోరుకొని ఇస్తానన్నాడు. నేను నమ్మను. అయితే నాకు ప్రియమైనటువంటి ధర్మం మీద నా ప్రాణంతో సమానమైన రాముడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు. ఏం సరే దాన్ని తీసుకోవచ్చు, కానీ నోరు జరిగితే మాత్రం తీసుకోలేదు. అన్ని దానాలకి చాలా సీరియస్ దానం ఏదైనా ఉందంటే వాగ్దానం అనమాట. దాన్ని నెరవేర్చుకుందుకు జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దశరథుడు అర్థం చేశాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, నేను 2 వరాలు కోరుకుంటున్నా,
బాధపడుతున్నావా కోల్పోయింది అన్నాడు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక భంగము, భరతునికి ఆ సమయానికి పట్టాభిషేకం జరిగి తీరాలి. ఆ పట్టాభిషేక సంరంభాలతో రాముడు చీరలు పెట్టి 14 ఏళ్ళు అయోధ్య రాజ్యాన్ని విడిచిపెట్టుకోవాలి. ఇవే కోరికలు అనగానే ఆవిడ అలా చెప్పిన తిరిగేటప్పటికి ఈయన ముచ్చిపెడిపోయాడు, కనబడిపోయాడు. ఆయన దశరథ కోర కూడా రేపు కోరుతూ ఉంటే పాపం ఇలాగే అవుతుంటుంది అనమాట. ఏమండి, అలా దశరథుడు కింద పడిపోగానే లేచాడు ఆయన. దుర్మార్గురాలా భార్యవంతుననే నీలో ఇంత మత్సరం దాగి ఉందని నేను అనుకోలేదు సుమా. రామచంద్రమూర్తిని ప్రేమిస్తున్నామంటే నేను నిజమే అనుకున్నా, కానీ అది కపట ప్రేమ, నీకు అసలు ప్రేమ కాదు అని నాకు అర్థమైపోయింది. భరతుడిని కావాలంటే రాజులు చేసుకో, ఎవరికి అవతారం చేయనటువంటి రాముడిని ఎందుకు 14 ఏళ్ళు వనవాసానికి పంపించాలి అని అనగానే, నువ్వు సత్యసంధుడవు కాదు, నువ్వు అధర్మాత్ముని 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 అని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు చెప్తానన్నాడు. బ్రతుకుతున్నదే దశరథుడు ప్రాణాలైనా చేస్తాడు తప్ప ధర్మాన్ని మాత్రం వదలడాయన. అందువల్ల ఇచ్చిన మాటలు ఎలా తప్పుతాడు? రాముడి మరి పట్టాభిషేకానికి రాముడు కూడా మాటించాడు కదా, మరి ఆ మాటలు ఎలా తప్పుతాడు? అదే సాక్ష్యం. ఇక్కడ ఏది ఎలా చేయాలన్నటువంటిదే దశరథుడి యొక్క ధర్మదేవత మీద ఆధారపడి ఉన్నది. రాముడి పట్టాభిషేకం ఇంకా జరగలేదు, కానీ ఈ మాట మాత్రం అయిపోయింది, ఇచ్చేసాడు మాట. ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే. ఆ మాట కొడుకు చెప్పలేడు, తాను భరించలేడు, మహా దుఃఖంలో మునిగిపోయాడు. ఈ లోపల పట్టాభిషేకానికి అన్ని సిద్ధం